ఇప్పుడు ఉప్పు చేతికి ఇవ్వచ్చా? మంచి క్వశ్చన్ అమ్మ. ఈ కాలానికి తగ్గట్టుగానే అడిగారు. బాగా చాలా మంది కూడా ఉప్పు చేతికి ఇస్తే ఏదో దానం ఇచ్చినట్టు, దానివల్ల వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ మనకు వచ్చినట్టు భావిస్తూ ఉంటారు. అది దాంట్లో నిజం ఉందా లేదా మనకు కొంచెం పెద్దగా ఇట్లాంటివన్నిటికీ కూడా మనము చిన్నగా లోతుగా ఆలోచన చేస్తే అర్థమైపోతుందమ్మా. ఇప్పుడు మనం ఉప్పు ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? అసలు మనమైనా కూడా ఒక షాప్ దగ్గర నుంచి వాడిస్తేనే మనం తీసుకొని వచ్చి మనం వాడుకుంటాం. అంటే ఇప్పుడు ఉప్పు మనం కూరలలో కలిపే మనం తింటాము. అంటే ఇప్పుడు వాడికి ఉన్నటువంటివన్నీ నెగిటివ్ అన్నీ మనకు వస్తాయనే. చేతికి ఇస్తేనే అంత తప్పు అన్నప్పుడు మరి కూరలలో వేయటం ఎంత తప్పు చెప్పండి? ఇప్పుడు చేతికి ఇస్తేనే మహా తప్పు, చేతికి ఇస్తేనే దోషం. మరి వాడు ఇచ్చింది మనము చేతికి తీసుకొని చేతిలో నుంచి కూరలలో కలుపుకొని మనం తింటున్నాం కదా. మరి దానికి ఏం లాజిక్ ఉన్నది? చేతికి ఇవ్వటం తప్పే లేదు, చేతికే ఇవ్వాలి. చేతికి ఇట్లా పట్టి తీసుకో అంటే అది అగౌరవపరిచినట్టు కదా. ఉప్పు చేతికి ఇవ్వటం వల్ల దోషం ఏమీ లేదు. కొంతమంది ఏదో మీకు చెప్పి దాని మీద ఏదో ఉప్పు చేతికి ఇవ్వడం దోషం అయితే మనం తినడమే తప్పు, దాన్ని యూజ్ చేయడమే తప్పు, ఒకరి నుంచి తెచ్చుకోవడమే తప్పు అట్లా అంటే. కాబట్టి ఉప్పు చేతికి ఇవ్వడం తప్పేమీ లేదు, చేతికి ఇవ్వవచ్చు.